ప్రతి ఒక్కడు ఈ భూమి పైన ఆది మానవుడి దగ్గర నుండి ప్రతి ఒక్కడు ఎవరు పేరైతే జీవ గ్రంథంలో లేదో వారందరూ లెక్క చూసిన తర్వాత అగ్నితో మండు గుండంలో పడవేయబడతారంట. బైబిల్ తెలియజేస్తుంది ఇది రెండవ మరణము. ఈ రెండవ మరణము చూసినప్పుడు ఎంతో భయంకరం. దాంట్లో అండు చేస్తాను లేదు, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెడతాను, భయపడద్దు. ఎందుకంటే ఒక విశ్వాసి ఈ లోకాన్ని నన్ను తీసినా కూడా మళ్ళీ వస్తానని చూడరు, అది ధైర్యం. కానీ రెండవ మరణము భయంకరము. అక్కడ అగ్ని ఆడతో పురుగు చావదు కానీ అంత మాత్రమే కాదు, కానీ అపవాది, ద బీస్ట్, క్రూర మృగము, నెక్స్ట్ ఎవరు, అబద్ధ ప్రవక్త, అపవాది అనుచరులందరూ అందులో పడవేయబడతారంట. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లేదో వారందరూ కూడా దాంట్లో ఉంటారంట. ఎంతకాలం? 10 సంవత్సరాల, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, యుగ యుగములు, తరతరములు అందులోనే కాల్తనే ఉంటారంట. నువ్వు అడుగుతున్నావు, నేను దేవుని ఎందుకు నమ్ముకోవాలి? ఈరోజు దేవుడు నాకేం చేయకపోతే నేను ఎందుకు నమ్ముకోవాలని? దేవుడు ఈరోజు నీ జీవితంలో ఏదో నీ పాకెట్లో డబ్బులు ఉన్నాయా, నీ గాయం మానిందా, నిన్ను తిట్టినోడు చచ్చాడా, దీని గురించి బాధపడతలే. ఏం బాధపడుతున్నాడు తెలుసా? నిత్యత్వము నువ్వు ఎక్కడ ఉంటావు. ఎందుకంటే అదే సమయంలో ఈ పంచభూతములు ఏ అయితే నువ్వు ఇప్పుడు చూస్తున్నావు అంత లయమైపోయే రోజు వస్తుంది. భూమి దాంట్లో ఉన్న వారినందరిని అప్పచెప్తుంది, సముద్రము దాంట్లో ఉన్న వారినందరిని అప్పచెప్తుంది. అంతా ఆయన సన్నిధిలో పారిపోతుంది ఆకాశంతో పాటు. ఆయన నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టిస్తున్నాడంట. అందులో దేవుడు అలంకరించబడిన యెరూషలేము, అంటే ఎవరైతే జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారుగా గుర్రపిల్ల రక్తంలో కడగబడిన వారు ఉన్నారో వారు ఆ నూతన భూమి, నూతన ఆకాశం టెంపరీ కాదు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్.